మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, భార్య ఇద్దరు పిల్లలతో పాటు ప్రేమ పేరుతో వేధించినటువంటి ఒక బాలికను, అలాగే ఆమె తల్లి నానమ్మను అత్యంత కిరాతకంగా 6గురిని చంపినటువంటి కేసులో పోలీసుల నిర్లక్ష్యమే ఇప్పుడు ఈ హత్యలకు కారణమైందా? నిజంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, అలాగే అతన్ని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో, అంటే మే 16వ తారీఖున ఆల్రెడీ బాధిత యువతి ఫిర్యాదు చేస్తే, కానీ అందులో కొన్ని సెక్షన్స్ ప్రధానమైన వాటిని మెన్షన్ చేయకపోవడమే ఇప్పుడు ఇంత పెద్ద ఘోరానికి కారణమైందే. సో పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు అడ్వకేట్ రామారావు గారు ఇప్పటికే హ్యూమన్ రైట్స్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. పోలీసుల నిర్లక్ష్యం మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలంటూ ఆయన పోరాడుతున్నారు. నిజంగా పోలీసులు చేసినటువంటి తప్పేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఘోరం మొత్తం జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే అతను యాంటిసిపేటరీ బెయిల్ మీద బయటకు రావడమే ప్రధాన కారణం అనుకోవచ్చా? అంటే ఒకవేళ రిమాండ్లో ఉంటే ఇంత పెద్ద ఘోరం జరిగి ఉండేది కాదు అనేది చనిపోయిన వాళ్ళ బంధువులు చెప్తున్నారు. నా దృష్టిలో పోలీసే కారణం. ఈ హత్యలకు పోలీసే కారణం, రాష్ట్ర ప్రభుత్వం కారణం. ఇంకా దారుణం అంటే 16వ తారీఖు సేమ్ డే బండి భగీరథ ఏ రోజైతే రిమాండ్ చేసారో ఆ రోజే బాలిక తల్లి తల్లి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో దానిలో సారాంశం ఏంటంటే, స్కూల్ కాడికించి ఆ పిల్లను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేసిండు. అయితే దాంట్లో ఇంకొకటి ఏం చెప్పారంటే, వాళ్ళు గతంలో ఈ పిల్ల తండ్రి ఎవరైతే విక్టిమ్ గర్ల్ ఉన్నదో ఆ పిల్ల తండ్రిని కూడా వీడే చంపినట. చంపినా అని వాడు చెప్పిండు. అది గతంలో అతను హత్యకు గురైంది. కనీస బాధ్యత కాదా ఆ పోలీసులు? మనుషులా వాళ్ళు? అయితే దాని మీద ఇన్వెస్టిగేట్ చేయరా అండి? 78 అంటే పిల్ల ఎంబడ స్టాకింగ్ ఊకే ఎంబడ పడతాండు అని ఒక కేసు. 351 అంటే గతంలో 354 ఏ విధంగా అయితే అవుట్ రేజింగ్ ది మాడెస్టీ ఉంటుందో అదే విధంగా ఒక చిన్న కేసు. 11 and 12 వీళ్ళు మనిషి అన్నం తింటురా అండి పోలీసులు? గింత దారుణమా? దాంట్లో క్లియర్ ఇండికేషన్, దాని కంటెంట్ అంటే నేను డిపార్ట్మెంట్ అంటలేను, ఆ ఇద్దరు ఎవరైతే సిఐ ఉన్నాడో లేకుంటే ఎస్ఐ ఉన్నారో కనీస బాధ్యత లేదా అండి వాళ్ళకు? దాంట్లో కంటెంట్స్ ఏమున్నాయి, ఏం కేసు కట్టాలి, ఇవాళ దినం వానికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందా అండి? ఎంత దారుణం అంటే యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది వానికి. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినాక ఎంత నిర్లక్ష్యం వహించారంటే, వాళ్ళ చుట్టాలు ఇలా మొత్తం టీవీలలో కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ ముందట కావచ్చు, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో నిరసన ప్రదర్శన అనేది చేస్తున్నారు. అదే విధంగా ఉన్నతాధికారులను కూడా ఆశ్రయించడం జరుగుతుంది. అయితే ఈ హత్యలకు నా దృష్టిలో పోలీస్ వాళ్ళే కారణం. ఎందుకంటే అప్పట్లోనే సరైన చర్యలు తీసుకుంటే ఎట్లా అంటే, ఇప్పుడు తండ్రిని చంపిండు అని వాడు ఓపెన్ గా చెప్పుకుంటే తిరుగుతుంటే దాని మీద మర్డర్ కేసు కట్టరా అండి? కట్టి వాడిని రిమాండ్ చేయరా? వాడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేదాకా పోలీసులకు దొరకలేదా వాడు? ఎంత దారుణం! నిన్న 6 హత్యలు చేసిండు వాడు. 6 హత్యలు చేస్తే కూడా పోలీసు వాళ్ళకు గుత్త కవర్ లేదు. సిగ్గుపడాలండి. తెలంగాణలో ఒక అంటే శాంతి భద్రతలు అనేటివి ఉన్నాయా లేవా, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉన్నదా లేదా అంటే వీళ్ళ బాధ్యత కాదా? కనీస బాధ్యత కాదా? ఆ కనీసం ఆ కంప్లైంట్ లో ఉన్న కంటెంట్స్ చదివి 302 పెట్టి వాడిని రిమాండ్ చేస్తుంటే, 3 and 4 పెట్టినుంటే ఇప్పటిదాకా వాడు బయటికి రాకపోతుండే కదా. అంటే ఇంత దారుణమా? యాంటిసిపేటరీ బెయిల్ వాడు వేస్తే, దానిలో యాంటిసిపేటరీ బెయిల్ 11 and 12 పెడితే కోర్టులు ఇస్తాయి, యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాయి. ఎందుకంటే దానిలో పూర్వాపరాలు వాళ్ళు ఏంటంటే చిన్నగా వాళ్ళకి చదువు రాదండి. అలా 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 అమ్మాయికు చదువు రాదు, తండ్రి చచ్చిపోయాడు. ఎంత దారుణం అంటే అది ఇస్తే ఎట్లా పడితే అంటే రామారావు గారు ఇప్పుడు పెట్టిన సెక్షన్స్, ఆ సెక్షన్స్ ఏ క్రైమ్ చేస్తే ఈ సెక్షన్స్ పెడతారు. ప్రస్తుతం ఎవడైతే ఈ రాజ్ కుమార్, సో ఆ అమ్మాయిని వేధించేటప్పుడు, ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు, లేదంటే మీరు అన్నట్టుగా అతను చెప్పినట్టుగా వాళ్ళ తండ్రిని తానే చంపానని పదే బెదిరించినప్పుడు ఏ సెక్షన్స్ వర్తిస్తాయి? ఆ సెక్షన్స్కి జనరల్గా ఎన్నేళ్ళు శిక్ష కానీ లేదంటే రిమాండ్ పడే అవకాశం ఉంది? కొంచెం డీటెయిల్గా చూసి వ్యూవర్స్కి అర్థమయ్యేలా. కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది దీంట్లో మర్డర్.
ఇంకొకటి 3, 4 సెక్షన్ 3 and 4 ఆఫ్ పెట్టినుంటే, అదే విధంగా తండ్రిని చంపాను అని వాడు ఓపెన్ గా చెప్తుండు. పోలీసు వాళ్ళు ఏం చేయలేరు నన్ను అని ఓపెన్ గా చేసి ఒక క్రిమినల్ సవాల్ విసురుతుండు, న్యాయ వ్యవస్థకు సవాల్ విసురుతుండు, అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు సవాల్ విసురుతుండు. అంతా కూడా దాంట్లో కంటెంట్స్ ఏమున్నాయో అంటే ఆ ఎస్ఐ అట నవ్వుతాడట. ఇలా వాళ్ళ మామ ఉండే వాళ్ళకి ఏడ్చుకుంటా చెప్తుండు, నవ్వుతాడట ఎస్ఐ. ఏగివైతేనే ఉంటే పోరా అన్నట్టు మాట్లాడతాడట. అయితే సిఐడి కూడా అదే ధోరణి. నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ గతంలో ఏ విధంగానైతే కర్ల రాజేష్ కస్టడీ మృతి కావచ్చు, ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ మృతి కావచ్చు తీవ్రంగా పరిగణించి పోలీసులను ప్రాథమికంగా పోలీసు వాళ్ళు బాధ్యులు అని ఏ విధంగానైతే తేల్చిందో, అంటే ఇంటర్వ్యూన్ అయిందో, అదే విధంగా ఈ విషయంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ రమేష్ పైన కానీ, అదే విధంగా సిఐ పైన కానీ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరడం జరిగింది. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ నా పిటిషన్ ను రిజిస్టర్ చేసింది, కంప్లైంట్ రిజిస్టర్ చేసింది. అదే విధంగా నేను కాంతారెడ్డి, ప్రాథమికంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన కాంతారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరడం జరిగింది. కమిషనర్ గారితో, తరుణ్ జోషి గారితో పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేపారు. నిన్న రాత్రి అంతా వాడు మర్డర్ చేసుకుంటూ పోతుంటే ఇంత దారుణం అంటే పోలీసులకు తెలియదా? పండిరా ఒక కేసు సరిగా కట్టడానికి చేత కాదు, అదే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి చేత కాదు. ఎందుకున్నారండి పోలీసు వాళ్ళు? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉన్నదా? అంటే శాంతి భద్రతలు, ప్రజల ప్రాణాలను రక్షించే బాధ్యత అనేది పోలీసులకు లేదా? జనరల్ గా అడ్వకేట్ గారు సార్ రామారావు సార్, జనరల్ గా ఒక క్రైమ్ జరిగినప్పుడు, అంటే క్రిమినల్ ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు అందులో పోలీసులు పెట్టినటువంటి సెక్షన్సే మెయిన్ రీజన్ అవుతాయా? అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా ఆ క్రైమ్ ఇన్సిడెంట్ ని, అక్కడున్న సాక్ష్యాలని వాటిని పరిగణలోకి తీసుకొని యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం కానీ, లేదంటే బెయిల్ మంజూరు చేయడం అనేది ఆధారపడి ఉంటుందా, లేదంటే పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్ ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ఏ మెయిన్ ఉంటుందా? సాధారణంగా యాంటిసిపేటరీ బెయిల్ లో కూడా 427 కింద ఉన్న కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. ఇప్పుడు మనకు ఈ కేసు తీసుకున్నట్టయితే, నువ్వు విక్టిమ్ కాడికి పోవద్దు అంటే విక్టిమ్ కు రక్షణ కల్పించే బాధ్యత పోలీసులకు లేదా? దాంట్లో క్లియర్ గా రాసినప్పుడు తండ్రిని చంపాను అని బెదిరిస్తున్నప్పుడు కనీస ధర్మం అది. వాళ్ళకి సిగ్గనిపిస్తలేదా? ఇట్లా జీతం తీసుకున్నందుకు సిగ్గనిపిస్తలేదా? ఇంతమంది ప్రాణాలు పోనీకి కారణమైనందుకు సిగ్గనిపిస్తలేదా? అయితే కనీస ధర్మము విక్టిమ్ కి రక్షణ కల్పించడం అనేది వాళ్ళ కనీస ధర్మం. అయితే గది కూడా కాకుండా ఇప్పుడు బెయిల్ అయితే కండిషన్స్ ఉంటాయి కదా, యాంటిసిపేటరీ బెయిల్. అదే సిఐ చెప్పిండట, వాడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని అరే తిరుగుతాడు సార్ మాకు భయం అవుతుంది అని పోయినాక కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, మేము వాడిని పట్టుకోనికి. ఎందుకు పట్టుకుంటారు? వాడిని తీసుకొచ్చి లోపటేయాలి. టీంలు పెట్టిరాట పట్టుకోనికి. ఎప్పుడు? యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినాక. అంటే యాంటిసిపేటరీ బెయిల్ వేస్తుంటే మీకు సోయి లేదు అంటే మీకు నోటీస్ రాలేదా? మీకు నోటీస్ ఇవ్వకుంటే వేసిరా యాంటిసిపేటరీ బెయిల్? పిపిఆర్ ఇవ్వలేదు కదా. అంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా సరిగా ఇవ్వకుండా, అంటే తక్కువ గ్రావిటీ ఉన్న కేసులు కట్టి వానికి యాంటిసిపేటరీ బెయిల్ కూడా పోలీసు వాళ్ళు ఇప్పించారంట. ఇంత దారుణం అంటే ఈ పోలీస్ శాఖకు సంబంధించిన ఈ సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి అని నేను కోరడం జరిగింది. శాఖాపరమైన చర్యలే కాకుండా వాళ్ళపై బిఎన్ఎస్ యాక్ట్ కింద పూర్తి స్థాయి నిర్లక్ష్యం కాదు, మానవ ప్రమాదం అయితే నిర్లక్ష్యం వహించే విధంగా ప్రవర్తించలేదా? వాళ్ళు దీని వెనుక కారణాలు ఏమున్నాయి, ఎందుకు అని విడిచిపెట్టారు, అదే విధంగా ఎందుకు ఇంతమంది మృతికి కారణమైండు, ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు, ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోయారు. వాడు వాని పిల్లలను కూడా చంపుకుండు కదా. అంటే వాడు అనుకుండొచ్చు ఏంటంటే నేను నా మీద కేసు పెట్టినా కానీ నా భార్యను చంపిండు, పిల్లలను కూడా చంపిండు. అంత దారుణమైన ఒక సైకోని సమాజంలోకి ఇడిచిపెట్టి పోలీసులు.
పోలీసు వాళ్ళ విధులు సరిగ్గా నిర్వర్తించుంటే ఈ ఘటన అనేది కాకపోతుంది. అదే విధంగా వాళ్ళ నెక్స్ట్ కిత్ అండ్ కిన్ కి రక్షణ కల్పించాలి. రైట్. రక్షణ కల్పించాలి. అదే విధంగా వాళ్ళకు ఆ కుటుంబానికి పరిహారం అనేది ప్రభుత్వం ఇవ్వాలి. పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. అదే విధంగా కమిషనర్ గారైన ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారైన తరుణ్ జోషి గారు ఈ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక నివేదిక అనేది కోరాలి అని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరడం జరిగింది. ఈ విషయంపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. త్వరలోనే విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.